ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు. ఈరోజు ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 2వ వచనాన్ని ధ్యానిద్దాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఆమేన్. ఈ మాటలో ప్రాముఖ్యత వినటం మీద ఆధారపడి ఉంది. ప్రభు యొక్క ఆశీర్వాదములు జగత్ పునాది వేయబడక ముందే ఉన్నాయి. మనల్ని ఆయన ఎరిగి ఉన్నాడు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే. కానీ మనము ఆశీర్వాదములు పొందుకోవాలి అంటే ఆయన మాట వినాలి. ఆ మాట వినుట వలన విశ్వాసము కలుగును. కాబట్టి మన జీవితంలో ఆయన మాటకు ఎప్పుడూ మనం ఒబీడియన్స్ చూపించాలి. మనకు విశ్వాసం కలుగులాగున ఆయన యొక్క మాటను, ఆయన వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని బతకాలి. ఎందుకంటే మన జీవితంలో మనకు కలిగి ఉన్నా సరే మనము కొన్నిటిని మనం అనుభవించలేకపోతున్నాం. ఒక్కొక్కసారి లోకము మనల్ని లాగినప్పుడు మనం ఈ యొక్క ఆశీర్వాదములు మనం దూరం అవుతున్నాం. మరి ప్రభువు చెప్తున్న మాట, ఆయన మాట వినాలని, ఆయన మాట వినిటే మనకు ఆశీర్వాదములు. ఎంత అపాయకరమైన దినంలో మనమున్నాం, ఎంత దుర్దినముల్లో మనమున్నాం. ప్రభువు చెప్తున్న ఆశీర్వాదములు మన యొద్దనున్నవి కానీ మనం గుర్తించలేకపోతున్నాం. దానికి గల కారణం ఏమై ఉన్నదంటే మనలో ఉన్న పాపము మన ప్రభువు నుంచి దూరం చేస్తుంది. ఆయన ఇచ్చే ఆశీర్వాదముల నుంచి మనల్ని దూరం చేస్తుంది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియ దైవజనాంగమా, ఒక్కసారి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు మాట వినండి. నీ పాపములు కొట్టివేయబడతాయి. నీ యొక్క శ్రమ కష్టార్జితము నీవు అనుభవిస్తావు. దేవుడు చెప్పే ఆశీర్వాదములన్నీ ఇటువంటి శ్రమ దినాల్లో కూడా నీవు అనుభవించగలవు. ఎందుకంటే భూమియు ఆకాశము గతించిన కానీ నా మాటలు గతించమని చెప్పారు. ప్రభు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. ఆ వాగ్దానాన్ని నువ్వు ఎత్తి పట్టుకొని అడిగినప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చగల సమర్థుడు మన దేవుడు. అది ఎటువంటి పరిస్థితి అయినా నీలో ఒబీడియన్స్ని నువ్వు చూపించగలిగితే, ప్రభు సన్నిధానంలో నువ్వు మోకరించి కన్నీళ్లతో నువ్వు దేవుణ్ణి అడిగితే ఎటువంటి సమస్యకైనా ఆయన జవాబు ఇవ్వగలడు. బైబిల్లో ఉన్న వాక్యము నీ యొక్క జీవితాన్ని మార్చగలదు. నీ జీవితంలో ఉన్న ప్రతి ప్రశ్నకు ప్రభు జవాబు వాక్యం ద్వారా ఇవ్వగలరు. కానీ మొదటిగా నీవు ఆయన మాటకి నీవు ఒబీడియన్స్ చూపించాలి. ఆయన యొద్దకు నువ్వు రావాలి. ఆయన సన్నిధానంలో నువ్వు మోకరించాలి. నువ్వు ఆయన సన్నిధానంలో ఆయన కొరకు నువ్వు కనిపెట్టాలి. ఖచ్చితంగా ప్రభు యొక్క ఆశీర్వాదములు నీ తోడు ఉంటాయి, నీలో ఉంటాయి. నువ్వు ఫలభరితం అవుతావు. నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. నిన్ను దేవుడు ఆశీర్వాదం కొరకు పిలుస్తున్నాడు. కాబట్టి నువ్వు ఆలోచించు ప్రియ దేవుని బిడ్డలారా. ఒక్కసారి మరలా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను నీ మాట వింటాను, నాతో మీరు ఏం చెప్తున్నారో, ఈ యొక్క సిచ్యువేషన్స్లో నేను ఏం చేయాలో నాకు నేర్పించు ప్రభువా, నాతో ఉండండి ప్రభువా. ఆ ఒక్కసారి చూడండి ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో 1 నుండి 14 వచనాలు ఆశీర్వాదమునకు సూచిస్తున్నాయి. మన జీవితంలో సరిపడినవి అవి ఎంతగా మేలైనవి అంటే మనం చదువుతున్నప్పుడే వి విల్ బి ఎంకరేజ్డ్, వి విల్ బి బ్లెస్డ్, వి విల్ బి కరేజ్డ్. అసలు దేవుని యొక్క మాట శక్తి గలది. ఆ శక్తిని నువ్వు పొందుకుంటా. ఈ 14 వచనాలు మన జీవితంలో నెరవేరులాగున మనం ప్రార్థిద్దాం. ఒకవేళ నీవు ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తుంటే నాతో పాటు ఏకీభవిస్తావా? ప్రవ్వా దేవానికి స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ప్రవ్వా మీ మాట వింటే మాకు ఆశీర్వాదములు ఇస్తానని చెప్పారు నాయన. అందును బట్టి నీకు వందనాలు తండ్రి. మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా, నీ మాట వినకుండా అనేక పర్యాయములు తండ్రి నా సొంత తలంపులు, సొంత ఆలోచనలు, సొంత క్రియలను బట్టి అయా మేము నష్టపోయాం తండ్రి. ప్రభా మమ్మల్ని క్షమించండి అయా. మీరు కల్వరిలో చేసిన త్యాగాన్ని బట్టి ప్రభా నిన్ను స్తుతిస్తున్నాను. మా రక్త అపరాధములు కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మాలో ఉన్న డిసొబీడియన్స్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా రక్షక ఇదిగో నాయన సహాయం దయచేయండి అయా. మమ్మల్ని ఈ తరములో ఆశీర్వాదంగా ఉంచండి ప్రభా. మా కుటుంబాల్లో అయా నీ కొరకు నిలబడే సాధనాలుగా ఉంచండి తండ్రి. ప్రభా మమ్మల్ని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని నీ కొరకు నిలబెట్టుకొని వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా నీ యొక్క సహాయంను కోరుచున్నాం తండ్రి. అయా నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని నాయన ప్రభా వారి
వారి పరిస్థితుల్లో నుంచి లేవనెత్తి వారికిచ్చిన స్థితిగతుల్లో తండ్రి ప్రభు వారిని ఉన్నతంగా నిలబెట్టి ప్రభా అయా నీవు మహిమ తెచ్చుకోమని అడిగి నువ్వు అడకమర్చును తండ్రి. నా ప్రార్థనలో ఉన్న లోపములు కొట్టివేసి తండ్రి ప్రభా అయా నీకు మహిమార్థంగా మమ్మల్ని మలుచుకోమని తండ్రి అయా నా ప్రార్థన అంగీకరించారని నమ్ముచు అడిగి నువ్వు అడకమర్చును నజరేయుని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.